ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రకటన వివాదాస్పదం అవుతా ఉంది. అయితే ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఫ్రీగా ఇవ్వాలి, జాగా ఉన్న వారికి జాగాలో కట్టుకునేటువంటి అవకాశం ఇచ్చేలాగా అమౌంట్ రిలీజ్ చేయాలి విడతల వారిగా, జాగా కూడా లేనటువంటి వారికి కూడా ఇవ్వాలి అనేటువంటిది. సో ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, వరంగల్ నేత. మాట్లాడదాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇల్లు రీసెంట్గా చూస్తున్నాం, మీరు హైదరాబాద్లో తిరుగుతున్నారు. లక్ష ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో హైదరాబాద్లో అనేటువంటి స్టేట్మెంట్, తర్వాత నియోజకవర్గాల వారీగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి మొదటిదాకా ఫ్రీ, ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారా? దాని మీద ఏం 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 మాట్లాడుతున్నారు? ఇప్పుడు రూరల్ తెలంగాణలో ఇందిరమ్మ పథకం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడత మంజూరు అని చెప్పిళ్ళు. ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా ఉచితంగా ఇల్లు వచ్చిన దాఖలాలు ఖచ్చితంగా ఆ గ్రామానికి చెందినటువంటి, ఆ ప్రాంతానికి చెందినటువంటి అధికార పార్టీ నేతకో ప్రజాప్రతినిధికో 50,000కు మించి ఫోన్పేనో గూగుల్ పేనో ప్రత్యక్షంగా చెల్లిస్తే తప్ప లబ్ధిదారు ఎంపిక జరిగే పరిస్థితి లేదు. ఉన్నవాళ్ళు ముందిస్తున్నారు, లేని వాళ్ళు మొదటి విడత బిల్లులో తీసుకోమంటే మొదటి విడత బిల్లులో అధికార పార్టీ వాళ్ళ యొక్క చేతి వాటం అంటితే తప్ప బిల్లు వచ్చే పరిస్థితి లేదు. మీ హయాంలో ఎట్లుండే? మీ హయాంలో మరి అప్పుడు డైరెక్ట్ బెనిఫిషియరీ డైరెక్ట్ వచ్చేదా, లేకుంటే విడతల వారిగా వచ్చేదా? ఒకే దిక్కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే కాన్సెప్ట్ కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. డ్రా పద్ధతిలో ఎలాంటి పైరవీలు ఒత్తిడి లేకుండా డ్రా పద్ధతిలో ఇల్లు ఇచ్చింది తప్ప వేరే పైరవీలు కానీ కోటాలు కానీ వాటాలు కానీ ఎక్కడ కేసీఆర్ గారి నాయకత్వం విడతల వారిగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం లేకుండా అప్పుడు డైరెక్ట్ డ్రా కట్టడము, డ్రా తీయడం కడుతుంది. లబ్ధిదారుల లిస్ట్ తయారు చేస్తుంది, ఎవరికి ఏ ఫ్లాట్ కేటాయించాలనేటువంటి డ్రా పద్ధతిలో కలెక్టర్ సమక్షంలో డ్రా తీస్తారు, వీడియో పెట్టి మీడియాను అలౌ చేసి తప్ప ఎక్కడ కూడా ఇతర పద్ధతి లేదు. మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక విడతల వారిగా ఫస్ట్ బునాది, గోడలు, స్లాబ్? పథకం ఏదైనా కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ లేని పాలన ఉండదు. అది పార్టీ జన్మతా వచ్చినటువంటి ప్రథమ లక్షణం. అది ఖచ్చితంగా పథకం ఏదైనా కానివ్వండి, వాళ్ళ వాటా ఏదో తేలకుండా ఆ పథకం ముందుకు పోవడం అనేది అసలు సాధ్యమే కాదు. కాబట్టి అది పథకం ఎలాంటి రూపంలో ఉన్నా, ఎలాంటి స్వభావమైనటువంటి పథకం అయినా ఖచ్చితంగా వాళ్ళ వాటా తేలాల్సిందే. క్వాలిటీ ఎట్లా ఉంది? సుదర్శన్ రెడ్డి గారు, కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చేశారు, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటి ఇప్పుడు కడుతున్నటువంటి కాంగ్రెస్ కడుతున్న 7 ఇళ్లతో సమానం ఇందిరమ్మ ఇళ్లతో అన్నారు. ఇప్పుడు మీ పైన కూడా ఆరోపణలు వచ్చినాయి, అప్పుడు సిమెంట్ గోడుతో గీక్తో వచ్చింది, కానీ ఎందుకు ఆ మాట అన్నారు? ఇప్పుడు ఎట్లుంది వాళ్ళ క్వాలిటీ? ఎన్ని వచ్చినా ఇప్పుడు తెడతెలమైంది కానీ, ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కొల్లూరు లాంటి ప్రాంతంలో కూడా వేల లక్షల ఇండ్లు ఆనాడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో అనేక నగరాల్లో ప్రభుత్వ స్థలాలు అనువుగా ఉన్నటువంటి దొరికిన దగ్గర నిర్మించినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసిన దానికి క్వాలిటీ విషయంలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఎందుకన్నారు ఒకటి ఈక్వల్ టు 7 అన్నారు? ఖచ్చితంగా 7 కాదు, నాకు తెలిసేది ఇంక ఎక్కువనే. 7 అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో వాళ్ళ పర్సంటేజు ఆ క్వాలిటీ తగ్గించి కాంగ్రెస్ పర్సంటేజు తీసుకుంటున్నారు. దానివల్ల క్వాలిటీ చెక్ లేదు, ఎట్లా కట్టినా పర్వాలేదు, ఆ నిమిషానికి ఫోటోకు ఉపయోగపడితే చాలనేది తప్ప దాని భవిష్యత్తు ఏంది, ఒక కుటుంబానికి ఒకసారి ప్రభుత్వం ఇల్లు ఇచ్చిన తర్వాత ఒక జనరేషన్కి సరిపోయే జీవించేంత లైఫ్ ఉండాలి, ఇల్లుకు ఉండాలి. అవన్నీ చూచి ఆ ప్రమాణికాలు పాటించే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా లేదు. ఇవాళ హైదరాబాద్ గురించి కూడా మాట్లాడుతున్నారు కదా, ఏమంటున్నారు 1,00,000 ఇండ్లు హైదరాబాద్లో. అవి హైదరాబాద్లో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టేటువంటి ప్రచారం అనేది వాళ్ళు హోర్డింగ్స్ పెట్టారు విరివిగా. అదంతా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టాలి. కాబట్టి ఇలా 3 కార్పొరేషన్లుగా హైదరాబాద్ మహానగరం విడదీయబడింది. కాబట్టి 3 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానాన్ని పోయేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి అనేక సర్వేల్లో తేలింది. కాబట్టి ఈ 1,00,000 ఇండ్ల డ్రామా తప్ప అందులో స్లమ్స్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు వాళ్ళ ఓట్లు దోచుకునేటువంటి డ్రామా తప్ప ఇది ఏమాత్రం ముందుకు పోదు. 1,00,000 ఇండ్లు అంటున్నారు, బడ్జెట్ అలొకేషన్ మాత్రం చాలా తక్కువ జరిగింది అంటున్నారు. ప్రచారం పోస్టర్లంతా 1,00,000. కాంగ్రెస్ పార్టీ పథకం ఏది అది చేసినా 1,000 కోట్ల ఖర్చు అంటారు, 50 కోట్ల కేటాయింపు ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్కి అదేవిధంగా కేటాయింపులకి ఉండేటువంటి వ్యత్యాసం చూస్తేనే ఆ పథకం పట్ల కాంగ్రెస్ పార్టీ లోపల ఏం ప్లాన్ చేసిందని చెప్పి అర్థమైపోతుంది అందరికీ. కాబట్టి కేటాయింపులను బట్టి ఆ పథకం ముందుకు వద్దా లేదా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా కేటాయింపులు ఉండేది గోరంతా, వారు చెప్పేది కొండంతా. ఇలా 1,00,000 ఇండ్ల సంబంధించి కూడా ఇలా కేటాయింపులకి ఖర్చుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. దానికి ఖచ్చితంగా అది ఎన్నికల డ్రామా, ఎన్నికల స్టంటు, అది జిహెచ్ఎంసీ ఎన్నికల డ్రామా. ఎందుకంటే ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికలో 3వ స్థానానికి పడిపోయి లేదా గౌరవప్రదంగా గెలవకపోయినా
కార్పొరేషన్లు కొట్టకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానానికే ముప్పున్నది కాబట్టి వాళ్ళు ఇలాంటి డ్రామాకు తెరలేపడం జరిగింది. కొల్లూరు లాంటి ప్రాంతాలు కాస్ట్లీ ప్రాంతాలు అంటారు, మీరు ఫ్రీగా కట్టిరు, ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జనాల నుంచి అంటారు. ఇప్పుడు కట్టేటువంటి 1,00,000 ఇళ్లలో 6 నుంచి 7 లక్షలు వసూలు చేస్తుంది. మీకు నెక్స్ట్ రిజిస్ట్రేషన్లో 20 నుంచి 30 గజాలు మీ పేరు మీద ఉంటాయి. అంటే ప్రైవేట్ అపార్ట్మెంట్ స్టైల్ చెప్తా ఉన్నారు. మరి ఫ్రీ అన్నారు, హైదరాబాద్లో ఫ్రీ కాదా? లాస్ట్కి ఇందిరమ్మ గారి పేరు ఈ దేశానికి మొదటి మహిళా ప్రధాని అయినటువంటి ధైర్యవంతురాలని పేరు తెచ్చుకున్న ఇందిరమ్మ పేరు చివరికి రియల్ ఎస్టేట్కి వారు ఒక ప్రత్యేకమైనటువంటి ఇక అనకూడదు, బట్ అలాంటి పేరు పెట్టడమే కరెక్ట్ కాదు. సో పెట్టినప్పుడు రియల్ ఎస్టేట్ తలపించేటువంటి విధంగా స్కీమును డిజైన్ చేయడం అనేది అది కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పే కార్యకర్తలకు అవమానం, ఇందిరమ్మ కుటుంబానికి అవమానం. ఇలా రాహుల్ గాంధీ గారు కూడా తీవ్రమైన అవమానం. అది వాళ్ళు సమీక్షించుకోవాలి. జిల్లాలలో ఎట్లుంది, నియోజకవర్గాల్లో ఎట్లుంది? జిల్లాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం పూర్తిగా సెలక్షన్లో అవినీతి చాలా స్పష్టంగా ఉన్నది. కానీ వాళ్ళ నత్తనడక ఉన్నాయి, ఇలా స్పీడ్ అయ్యే పరిస్థితి లేదు. అక్కడో ఇక్కడ ఒకటి పూర్తి చేస్తే దానికి స్వయంగా ఎమ్మెల్యే పోయి గృహప్రవేశం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే దాదాపు నియోజకవర్గానికి 3,000 కేటాయింపులు ఉంటే 150, 160, 200 ఇండ్లు మించి పూర్తి కాలేదు. మిగతా ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. మొదటి విడత కొంతమందికి బిల్లులు వచ్చినాయి, కొంతమందికి మొదటి విడత బిల్లులు కూడా రాలేదు. రెండో విడత గురించి అయితే దిక్కే లేదు, చెప్పుకుంటే ఎవరు పట్టించుకునేటోడే లేడు. సో వస్తాయి రావా అనే అనుమానం మీద ఎక్కడెక్కడ ఆగిపోయి ఇవాళ ఇందిరమ్మ పథకం అనేది నత్తనడక నడుస్తూ ఉన్నారు. చివరగా 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, కాబట్టి ఛాలెంజ్ల వరకు వెళ్ళింది, రాజకీయ సన్యాసం వరకు వెళ్ళింది, రాజకీయాల నుంచి తప్పుకుంటా అనేటువంటి స్టేట్మెంటు కేటీఆర్ చేసినటువంటి సిచ్యువేషన్. అక్కడ నుంచి అదే ఛాలెంజ్ వచ్చింది. హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టిన కూడా చూపిస్తానేటువంటిది ఇప్పుడు 1,00,000 ఇల్లు అంటారు. సరే ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ఇలా ఒకటి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఆ రకమైన ఛాలెంజ్ విసిరేటువంటి ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని, అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తున్నది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నది. అది అంశం ఏదైనా కానివ్వండి, ఇలా ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, ఇలా విజన్తో కూడినటువంటి అభివృద్ధి కానివ్వండి, ఇలా రెవెన్యూ పెంపుదల కానివ్వండి. సో ఏది చూసినా కూడా ప్రభుత్వమే దిగజారి ప్రవర్తించడం ద్వారా అనేక అంశాలు, అనేక ఆయుధాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఆయుధాలుగా మారుతున్నాయి. కాబట్టి ఛాలెంజ్లు విసిరాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఛాలెంజ్ మీద నిలబడతాం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.